ఇంకొకటి ఫంక్షన్ జరిగితే ఒక్కరోజు ఫంక్షన్ కోసం చాలా వ్యయ ప్రయాసం పడుతూ ఉంటాం. కానీ మరి ఏకదముగా 4 దినాలు ఇంతమందితో మరి మీటింగ్లు జరపడం అంటే సామాన్యం కాదు. కనుక మరి నేను మీ అందరికీ తెలిసిన వాడినే, కొంతమందికి తెలియకపోవచ్చు, దైవ సేవకుడికి తెలుసు. కానీ మరి ఇది ఎందుకు, ఎవరి క్షేమం కోసం దైవజనులు మరి వారు ప్రార్థన చేసుకుంటూనే ఉంటారు. అలాగనే మరి సంఘక్షేమం కోసము దేవుడు ఈ మీటింగ్ ఏర్పాటు చేశాడు. దేవుడి స్తోత్రం. అందరూ క్షేమంగా ఉండాలి, అందులో మనం ఉండాలి అన్నట్టు అందరి క్షేమం కోసం సేవకులు ఎప్పుడు ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉంటారు. సేవకులు ఎప్పుడు ఎడతెగక దేవునితో మాట్లాడుతూనే ఉంటారు. కానీ మరి సంఘస్థులకి ఉద్యోగాలు, అలాగే వారి వ్యాపారాలు, వారి యొక్క పనుల మీద ఎక్కువ సమయం ఉండదు. అందుకని సంవత్సరానికి ఒకసారైనా ఈ యొక్క మరి మీటింగులు ఏర్పాటు చేస్తే వారు కూడా దిద్దుబాటు చేసుకుంటారని మరి ఈ ప్రణాళిక. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుని ముందుకెళ్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము, పాత నిబంధన గ్రంథము, అలాగనే పేజీ నెంబరు 646 పేజీ, పాత నిబంధన గ్రంథము, అలాగనే ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనిద్దాం. అందరూ చూడాలి ఈ మాట. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడుగా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల యేసయ్య, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గ్రంథం అనేది మాటలు నీవి, మనుషులకు నీవారం ప్రభువా. మేము నిలబడి ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం మా అందరికీ దయచేయండి. అలనాడు మోషే మాట్లాడుతుండగా అలనాడు 6 లక్షల మంది విన్నారు ప్రభువా. అలనాడు ఆయన ఎంతోమంది భక్తులు మాట్లాడుతుండగా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచావు. నిజమే, పౌలు శీల వారు బోధిస్తూ ఉండగా లూది అనే దైవభక్తి కలిగిన స్త్రీ వినుసుండెను. ఆమె హృదయాన్ని మీరు తెరిచారు, ఆమె రక్షించబడింది. నీ మాటలు మాకు దొరకగా మేము వాటిని భుజించి తిని అంటున్నాడు ఇర్మియా. అలాగే మా ప్రభువా, నీ మాటలు మాకు దొరికితే మేము వాటిని బట్టి బ్రతుకుతాం నాయన. నీ మాటలు నాయన తేనె కంటేను, జుంటి తేనె దారుల కంటేను మధురమైనవి ప్రభువా. నీ వాక్యము నాయన మా ప్రాణాన్ని తెప్పరేల చేసేది. నీ వాక్యము మా పాదాలకు వెలిగించేది. నీ వాక్యము నా తండ్రి మా త్రోవకి నాయన వెలిగించేటువంటిది. అలాగే ప్రభువా, నీ మాటలు నాతో మాట్లాడి మహిమ పొందమని, వినగలిగిన చెవి, గ్రహించగలిగే హృదయం మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో మనం నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితిని గాని నీవు విననని నీ వంటివి, నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవటే నీ బాల్యము నుండి నీకు వాడుగా అంటాడు. పరిశుద్ధ గ్రంథములో దేవుడు అంటున్నాడు, నేను నీ క్షేమకాలములో నీతో మాట్లాడుతున్నాను కానీ నేను వినను అని నీవు అంటున్నావు. నీవు నా మాటలు వినకపోవుట బాల్యము నుండే వాడుక అంటున్నాడు. మనుషుడు క్షేమంగా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడంట. మన ఆరోగ్యం బాగున్నప్పుడు, మన ఉద్యోగం బాగున్నప్పుడు, మన వ్యాపారాలు బాగున్నప్పుడు, మన వ్యవసాయాలు బాగున్నప్పుడు, మన కుమారులు కుమార్తెలు బాగున్నప్పుడు, అలాగనే తల్లిదండ్రులు బాగున్నప్పుడు దేవుడు మన క్షేమకాలములోనే మనతో మాట్లాడుతున్నాడంట. కానీ మానవుడు అంట నేను వినను అని అంటూ ఉంటారంట.
నీవు నా మాటలు వినకపోవుట నీ బాల్యము నుండే వాడుకైపోయింది అంటాడు. బాల్యకాలంలోనే వాడుక చేసుకున్నాడంట మానవుడు. దేవుని మాటలంటూ వినకపోవుట అది మధ్యలో వచ్చేది కాదు, బాల్యము నుండే వాడుకైపోయింది అంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులు ఇంత వ్యాయ ప్రయాసముతో గొప్ప మీటింగ్లు ఏర్పాటు చేసి కష్టపడుతూ ఖర్చు పెడుతూ ఉన్నారంటే కేవలము మనందరము క్షేమంగా ఉండాలి అని, మన యొక్క బిడ్డలు, మన కుటుంబాలు అన్నీ క్షేమంగా ఉండాలి అని. క్షేమకాలంలోనే దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడినప్పుడు ఈ వాక్యము నాకు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని ఎవరు దిద్దుబాటు చేసుకుంటారో వాళ్ళకి ఎప్పుడు క్షేమంగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగనే మనము ఇది నాకు కాదు నా పక్క వారికి అన్నట్టుగా ఉంటే అది క్షేమం కాదు. చాలా మంది దేవుడి సన్నిధికి వస్తారు, గొడుగు వేసుకున్నట్టుగా కూర్చుంటారంట. కొంతమంది వర్షం పడితే ఆ గొడుగు మీద వర్షం పడితే పక్కన పడిపోతాయి కదా ఆ నీళ్ళు. అలా కొంతమంది నాకు కాదు నా పక్కన ఉన్న వారికి అని అన్నట్టుగా ఉంటారంట. అలా కాకుండా దేవుడు చెప్పిన ప్రతి మాట నాకు దేవుడు తెలియపరిచాడు ఈ మాట అని మనం ఎవరైతే తీసుకుంటామో వాళ్ళకి ఎప్పుడూ క్షేమంగానే ఉంటుంది. అందుకని నీ క్షేమకాలంలో నేను నీతో మాట్లాడుతున్నా కానీ నేను వినను అని నీవు అంటున్నావు అంటున్నాడు. అయితే నీవు నా మాటలు వినకపోవుట బాల్యం నుండి వాడికైపోతుంది అంటున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో చూస్తే ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. రేడియోల ద్వారా మాట్లాడిస్తున్నాడు దేవుడు వాక్యం, టీవీల ద్వారా మాట్లాడిస్తున్నాడు, ఇట్లాగే మీటింగుల ద్వారా అనేక మంది దైవజనులు, అలాగే అనేకమైన మరి కరపత్రికల ద్వారా అనేక రకాలుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానీ మనము వినను అని చెప్పి మనం అనుకుంటున్నాం. అలా ఉంటే మనకి క్షేమము మన చేతిలో లేదు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యోబు గ్రంథం 33:14 చూస్తే అక్కడ ఒక మాట అంటాడు, దేవుడు ఒక్క మారే పలుకును, దేవుడు ఒక్క మారే పలుకును, రెండు మార్లు పలుకును. అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రికలు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలంచిన కార్యములు వారు మానుకొన చేయనట్లు గోతికి పోకుండా వారిని కాపాడినట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించుటకు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. పరిశుద్ధ గ్రంథములో యోబు గ్రంథములో మాట్లాడుతున్నది వాక్యం. దేవుడు ఒక్క మారే పలుకుతాడంట, రెండు మార్లు పలుకుతాడంట. అయితే మనుషులని గమనించాలంట. మంచం మీద కునుకు సమయంలో గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కళ్ళు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలసిన కార్యములను వారు మానుకొన చేయనట్లు గోతికి పోకుండా వారిని కాపాడినట్లు కత్తి వలన నశింపకుండా చూసారా? కనుక బైబిల్ గ్రంథంలో దేవుడు ఒకసారి మాట్లాడతారంట, 2 సార్లు మాట్లాడతారంట, కానీ అది మనుషులు గ్రహించాలి. చూడండి, ఈ మీటింగ్ ద్వారా ఎంతమంది దైవ సేవకులు ఎన్ని వర్తమానాలు బోధించారు, అవన్నీ దేవుడి మాటలే. దేవునికి స్తోత్రం. ఆ దేవుడి మాటలు నాకే బోధించాడని చెప్పి మనం దిద్దుబాటు చేసుకోవాలి. ఈ ఏకాంత స్థలములో, ఈ ఏకాంత ప్రార్థనలో, ఈ ఆలయం మీటింగులో మేము వెళ్ళాము, ఎంతో మాకు గొప్ప అనుభూతి కలిగింది, మాకు మార్పు కలిగింది అని చెప్పి సాక్ష్యాలు చెప్పుకునే విధంగా ఉండాలి. అందుకనే ఎంతమంది దైవజనులు ఎన్నో కోణాల్లో దేవుని మాటలు అందిస్తూ ఉన్నారు. అవన్నీ దేవుడే చెప్తున్నాడని మనం గ్రహించాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో యోబు అంటాడు, దేవుడు ఒక్కసారే చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, అయితే మనుషులు గ్రహించలేరు అంటాడు. మనసు మీద కులికిపాట్లు పడే సమయంలో
గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో మాట్లాడతారు, స్వప్నాలతో మాట్లాడతారు అని బైబిల్ గ్రంథం మనతో చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. కనుక అలాగూ దేవుడు నిన్ను దర్శించినప్పుడు నువ్వు దానిని చక్కగా అర్థం చేసుకోవాలి. మనం ఏదో అలసిపోయి పని కష్టపడి చేసి వచ్చి అలసిపోయినప్పుడు ఎవరో ఇల్లు కాలిపోతుంది, ఎక్కడో యాక్సిడెంట్ అయింది, ఎవరో చనిపోయారు, ఎవరికో ఏదో అయిందని చెప్పి కనపడుతూ ఉంటుంది. అయితే దేవుడు ఇండైరెక్ట్గా చూపిస్తున్నాడు అనమాట. అది నా కుమారుడా లేక నా కుమారి, అది నీకే తెలియపరుస్తున్నానని దేవుడే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది అంటారు కలలో జరిగిన ఇలలో ఎప్పుడు జరగవు అని అంటారు. లేదు లేదు, ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని మనం గ్రహించాలి. బైబిల్ గ్రంథంలో చూస్తే బైబిల్లో పౌలు గారు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 18వ వచనం అంటాడు, నేను మీ యొద్దకు రానని కొందరు ఉప్పొంగుచున్నారు, ప్రభు చిత్తమైతే నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తిని తెలుసుకొందును అంటాడు. చాలా నేను గతం తీసుకుని మీ వద్దకు రావాలనుకుంటున్నారా, లేకపోతే సాత్వికమైన మనసుతో మీ వద్దకు రావాలని అనుకుంటున్నారా అంటున్నాడు. దేవుడు గతం తీసుకుని మన దగ్గరికి వస్తే మన పునాదులే కదిలిపోతాయి. పూర్వకాలం నుంచి తాతల ముత్తాతలు సంపాదించిన ఆస్తి పాస్తులు కూడా వెళ్ళిపోతాయి. అలాగనే మన ఆరోగ్యం క్షీణించిపోతాయని కొడితే గతంతో ఆస్తి క్షీణించిపోతుంది, ఉద్యోగాలు పాడైపోతాయి, పిల్లలు పాడైపోతారు, సమస్తము కోల్పోతాం. దేవుడు గతం తీసుకుని వస్తే సాత్వికమైన మనసుతో రావాలని కోరుకుంటున్నారా అంటున్నాడు. సాత్వికమైన మనసు ఏమిటాయి అంటే ఇలా మహాసభలు ఏర్పాటు చేయటం, అనేక మంది దైవ సేవకులు పిలిపించటం, వారి యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి చక్కని వర్తమానాలు మనకి బోధించటం. అలాగ బోధించినప్పుడు అది సాత్వికమైన మనసు అంటే. కనుక ఏ దేవుడే గతం తీసుకుని మన దగ్గరికి వచ్చాడు అనుకో, మన సమస్తము కోల్పోతాం, ఏమి ఉండదు. కనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం చూస్తే మరి ఇంత వ్యాయ ప్రయాసం, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ ఆలేరు వచ్చి అమ్మనబోలు అనేటువంటి ప్రాంతంలో మరి ఇంత గొప్ప మీటింగ్ ఏర్పాటు చేసి ఎంతో మందిని పిలిచి దైవ సేవకులతో ఎన్నో వర్తమానాలు ఇప్పించి, అలాగే ఎంతో మంది సంఘ బిడ్డలు విశ్వాసులైన వారు, అలాగే ఎంతో మంది భక్తులైన వారిని స్థలాన్ని పిలిపించి చక్కని వర్తమానాలతో, పాటలతో, ప్రార్థనతో ఈ మీటింగ్ జరుగుతుంది. కనుక పౌలు అదే అంటాడు కొరింథీ సంఘంలో, నేను మీ వద్దకు రానని కొందరు ఉప్పొంగుచున్నారు, ప్రభు చిత్తం అయితే త్వరలోనే మీ వద్దకు వస్తాను, ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు కానీ వారి శక్తినే తెలుసుకుంటాను అంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో మన శక్తి ఎంత, ఆయన గర్తింపునకు సముద్రం అడుగు భాగమే కనపడతాడు, అలాగే భూమి పునాదులే కదిలిపోతాయి. అలాంటి గొప్ప దేవుడు ఆయన ముందు మనం ఎంతటి వారు. కనుక ఈనాడు చాలా మంది అంటారు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు, వారు అసహ్య కార్యములు చేస్తున్నారు అంటారు. ఈనాడు చాలా మంది అంటారు దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి మాట్లాడేవారు ఉన్నారు. కానీ ప్రియమైన దేవుడు బిడ్డారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు సాత్వికముతో రావాలనుకుంటున్నారా, లేకపోతే వ్యక్తము తీసుకొని రావాలని కోరుకుంటున్నారా అంటున్నారు. కనుక బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. కనుక మన మీద ఆయన కాడి ఎత్తుకుని మనం నడవటం చాలా సంతోషం. కనుక ఈనాడు చాలా మంది దేవుడు ఏదో ఒక వర్తమానం ద్వారా, ఇలాంటి మహా మీటింగుల ద్వారా, అలాగే ఉపవాస కూడికల ద్వారా, బహిరంగ సభల ద్వారా, లేక ఇంటింటి సువార్త ద్వారా, కరపత్రికల ద్వారా, లేకపోతే టీవీలో వాక్యం విని అలాగూ మారిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కనుక అలాంటి బిడ్డలు చాలా ధన్యులని చెప్పుకోవచ్చు. నేను అనుకుంటాను ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ ధన్యుడే. దేవునికి స్తోత్రం. గట్టిగా సపోర్ట్ కొడదాం. దేవునికి స్తోత్రం. చాలా మంది తమ తమ పనుల మీద, వారికి ఉన్నటువంటి ఉద్యోగాల రీత్యా, వారికి ఉన్నటువంటి వ్యాపారాల రీత్యా రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారికి తీరిక లేక,
చూసారా, మనుషుడు భూలోకంలో ఉన్నంత వరకు కూడా ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యే ఉంటూ ఉంటాడు. మనుషుడికి ఎప్పుడు కూడా తీరిక అనేది ఉండదు. మనుషుడికి ఎప్పుడైనా తీరిక అంటే మన విశ్రాంతి పరలోకంలో ఉంది. దేవుని స్తోత్రం. కనుక మనం తీరిక చేసుకుని ఎంత దూరమైన ఎంత వ్యాయ ప్రయాసమైన ఇలాంటి సభలకు హాజరవడం ఎంతో సంతోషదాయకం. చూసారు, ఈనాడు చాలా మంది ఏదో హాలిడేస్ వచ్చినప్పుడు కాదు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాలి, కానీ ఏదో ఆ విశ్వాసం కూడికంటారు, పెడతారు, అక్కడ అన్నం ఉండదు, నిద్ర